సర్వేపల్లి నియోజకవర్గం రాష్ట్రంలోనే ఫస్ట్ ఉందని సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అన్నారు. నెల్లూరు జిల్లా ముత్తుకూరులో ప్రజా విజ్ఞాపనల పరిష్కార వేదిక కార్యక్రమం జరిగింది. మండల అధికారులు స్థానిక నాయకులతో కలిసి ఎమ్మెల్యే సోమిరెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. గ్రీవెన్స్ కౌంటర్లను పరిశీలించి ఎమ్మెల్యే అర్జీలు స్వీకరించారు. ముత్తుకూరుని అభివృద్ధి చేసేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నాం. పిహెచ్సిని సిహెచ్సి చేయబోతున్నాం. ఫిషరీ కాలేజ్ అభివృద్ధికి ప్రతిపాదనలు పంపామని ఎమ్మెల్యే చెప్పారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు ఈపూరు మునిరెడ్డి, అక్కయ్య గారి ఏడుకొండలు, యదనపర్తి శ్యామరెడ్డి, అబ్దుల్ షఫీవుల్లా తదితరులు పాల్గొన్నారు. రాష్ట్రంలో సర్వేపల్లి ఎక్కువ ఫిర్యాదులు ఎమ్మెల్యే దగ్గర రిసీవ్ అయినవి నంబర్ 1 రాష్ట్రంలో. నెక్స్ట్ ఆత్మకూరు 1000 ఫిర్యాదుల్లో ఉంది. నెక్స్ట్ రాష్ట్రంలో కొరవంత 900, 800, 100, 50 ఉన్నాయి. ఈ రోజుతో కూడా దాదాపు 2500 దాటిపోతాయి. కలెక్టరేట్కి నాకు వచ్చిన సర్వేపల్లి ఫిర్యాదులు 5333. కలెక్టరేట్కి వచ్చినాయి కానీ, నాకు వచ్చినాయి కానీ, అధికారులకు వచ్చినాయి. ఒక్క నా దగ్గరికి వచ్చినాయి 2267. ఉంది పరిస్థితి. అంటే దీన్ని బట్టి గత 5 సంవత్సరాలు భూముల్లో సర్వేల్లో మోసం, ప్రీ హోల్డ్ అని చెప్పేసి వాటిల్లో మోసం, పిఓటి చట్టం కింద దోపిడీ, జగనన్న ఇళ్ళు దోపిడీ, ఆ స్థలాల్లో దోపిడీ, ఒకటని కాదు అన్నిట్లో. అవన్నీ ఈరోజు మేము ఫిర్యాదులు సేకరించాల్సిన పరిస్థితి వస్తుంది. అంటే 5 ఏళ్ళు దుర్మార్గమైన పరిపాలన జరిగింది సర్వేపల్లిలో. అందుకని అన్కంపారబుల్. దాదాపు ఈరోజు ఫిర్యాదులతో కూడా 2500 దాటిపోతే